ఓకే. వెల్కమ్ టు మా సక్సెస్ జర్నీ. మనం ఫస్ట్ టైం కలుసుకున్నాం కాబట్టి కంపెనీ మనకు వెల్కమ్ చెప్తుంది. మన కంపెనీ పేరు వచ్చేసి మా సక్సెస్ జర్నీ, మన విజయ ప్రయాణం. కంపెనీ పేరులోనే విజయం ఉందన్నమాట. మన కంపెనీ వచ్చేసి 21/10/2021లో స్టార్ట్ అయింది. అంటే మన కంపెనీకి స్టార్ట్ అయ్యి ఇప్పటికి 4 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని ఫిఫ్త్ ఇయర్‌లో అడుగుపెట్టినాం. ఆల్రెడీ మీకు ఇందాక చెప్పేసిన. ఓకేనా. మన కంపెనీ హెడ్ ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్‌లో ఉంది. మన కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ myMSZ.in అండ్ యూట్యూబ్ ఛానల్ మా సక్సెస్ జర్నీ. ఈ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే మీకు 600 పైన వీడియోస్ ఉన్నాయి. ప్రొడక్ట్ ఫీడ్‌బ్యాక్స్ గానివ్వండి, తర్వాత లీడర్ల అచీవ్‌మెంట్ గానివ్వండి, రికగ్నైజ్ గానివ్వండి, మన లీడర్లందరూ కూడా ట్రిప్స్ తిరిగిన వీడియోస్ గానివ్వండి, అవన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్‌లో ఉన్నాయి. యూట్యూబ్ ఛానల్ అండ్ ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్. ప్రతి దాంట్లో కూడా మా సక్సెస్ అని కొట్టగానే ఓపెన్ అయిపోతుందన్నమాట మన ఐడీస్. రైట్. మన కంపెనీ యొక్క విజన్ ఏందంటే, మిషన్ ఏందంటే, ఎలాగైనా సరే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి సామాన్య మానవుడిని నాణ్యమైన ఉత్పత్తులు ఇస్తూ, ఒక ధనవంతుడిలాగా, ఒక వ్యాపారవేత్తలాగా మార్చాలన్నదే మన కంపెనీ యొక్క డ్రీమ్. డ్రీమ్ కాదు, గోల్. డ్రీమ్ వేరు, గోల్ వేరు. డ్రీమ్ అంటే కళ్ళగంటూ ఉంటూనే ఉంటారు లైఫ్ లాంగ్. గోల్ అంటే ఎవరు? ఒక టార్గెట్ పెట్టుకొని దాన్ని అచీవ్ చేస్తారు. గోల్ అదనమాట. సో మన కంపెనీ గోల్ అనమాట. ఆల్రెడీ భగవంతుడి పుణ్యమా అని చెప్పేసి మన కంపెనీ తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర అండ్ తమిళనాడు 5 రాష్ట్రాలలో చాలా బాగా రన్ అవుతుంది మన కంపెనీ. ఇక డ్రీమ్ ఏంటంటే జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి వెళ్ళి ప్రతి ఒక్క సామాన్య మానవుడిని ఒక బిజినెస్ మెన్‌గా మార్చడం అనేది మన కంపెనీ యొక్క లక్ష్యం. ఇక భగవంతుడి దయ. సో మంచి పని లేట్ అవ్వచ్చు, కానీ గమ్యాన్ని చేరుకుంటాం. ఓకే. ఇక ప్లాన్‌లోకెళ్ళబోయే ముందు చిన్న ఉదాహరణ. మనం బయట అవసరం బట్టో, సందర్భం బట్టో, పెళ్ళిళ్ళకో, పబ్బాలకో రకరకాల షాపింగ్ చేస్తాం. మరి షాపింగ్ చేసినప్పుడు మనకు వస్తువుతో పాటు లాభం ఏమైనా వస్తుందా? రాదు. రాకపోగా మనం వస్తువు కొన్నామంటే మన నెత్తిన చేయబెట్టే వాళ్ళు చాలా మందున్నారు. ఎవరు సాల్వ్ అవ్వాలంటే ఫస్ట్ ఒక వస్తువు కంపెనీ కాడ తయారు కాంగానే ముందు సీఎఫ్ఈ ఏజెంట్ అని ఒక పర్సన్ కొనుక్కొచ్చుకొని, తను ఎంతో కొంత లాభం చూసుకొని డిస్ట్రిబ్యూటర్‌కి అమ్ముతాడు. అతను ఎంతో కొంత లాభం చూసుకొని డీలర్‌కి అమ్ముతాడు. అతను ఎంతో కొంత లాభం చూసుకొని షాపోళ్ళకి అమ్ముతాడు. మళ్ళీ షాపోళ్ళు కూడా ఎంతో కొంత లాభం చూసుకొని మనకమ్ముతారు. మళ్ళీ ఒక బ్రాండ్ ప్రమోట్ చేయాలంటే ఎవరు కావాలి? సెలబ్రిటీస్. వీళ్ళు ఊరికే చేస్తారా? నాకు తెలిసి మన సెలబ్రిటీ తీసుకునే యాడ్‌కి తీసుకునే ఒక యాడ్‌కు డబ్బులు మనం బ్రతకొచ్చు, మన పిల్లలు బ్రతకొచ్చు, మన మనవళ్ళు బతకొచ్చు, మన ముని మనవళ్ళు కూడా బతకొచ్చు. అంత డబ్బులు తీసుకుంటారు. అంటే కోట్లలు తీసుకుంటారు. తద్వారా మనం బయట వస్తువు కొనుక్కోవడం వల్ల ధనవంతులు ఇంకా ధనవంతులు ఎదిగిపోతున్నారు. మనం మాత్రం ఈ ధనవంతుల భారం మొత్తం నెత్తినేసుకొని ఒక వస్తువు కొనుక్కొని ఇలానే మిగిలిపోతున్నాం. ఎలా? ఒక కస్టమర్ లాగా. అయితే మన కంపెనీ ఆలోచన ఏందంటే, అలాంటి ఉపయోగపడే వస్తువుని డైరెక్ట్‌గా కంపెనీ కాంచి కస్టమర్ చేయికి అందజేయాలి. సో, దీన్నే మనం డైరెక్ట్ సెల్లింగ్ అంటాం. సో, మనం కస్టమర్ కాడికి అంటే మనం పబ్లికెళ్ళి మాట్లాడి మనం ప్రజెంటేషన్ చేస్తున్నాం కాబట్టి, డైరెక్ట్ కస్టమర్ కాడికి పోతున్నాం కాబట్టి, దీన్ని మనం డైరెక్ట్ మార్కెటింగ్ అంటాం. మన దగ్గర డబ్బులుంటే, రోడ్డెమ్మటి ఒక షాప్ గాని ఏమైనా పెట్టుకొని బిజినెస్ చేస్తే జనం వచ్చి కొనుక్కొని పోతారు. సో, వాళ్ళు చేసేది వ్యాపారమే. ఇక్కడ మనం పబ్లిక్‌లోకెళ్తున్నాం. మనం చేసేది వ్యాపారమే. అర్థమవుతుందా? కానీ వాళ్ళు చేసే వ్యాపారం వల్ల కేవలం వాళ్ళ కుటుంబం మాత్రమే బతుకుతుంది. బట్ మనం చేసే డైరెక్ట్ మార్కెటింగ్ వ్యాపారం వల్ల కొన్ని లక్షల మంది లైఫ్ మార్చొచ్చనమాట. సో, గర్వంగా మీరు మార్కెట్‌లోకెళ్ళి ఇప్పుడు పాయింట్ విషయంలో చెప్తున్నా. మీరు ప్రజెంటేషన్ చేస్తానికి వెళ్ళినప్పుడు గర్వంగా, ధైర్యంగా అసలు మీ కళ్ళలో ఫైర్‌తో ప్రజెంటేషన్ చెప్పండి. ఇబ్బందేం లేదు. ఎందుకంటే మీరు ప్లాన్ చెప్పాలనా, తిరగాలనా, చేయాలనా గాదు. మీరు తిరిగి జనాల దశ, దిశ మారుస్తున్నారు. అది మర్చిపోతూ మీ ప్రజెంటేషన్‌లో గూడా ఎనర్జీ ఉండాల. ఎందుకంటే మీరు వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. జనాలు అవకాశం తీసుకుంటున్నారు. కాబట్టి మీరు మొహమాట పడాల్సిన పని లేదు. ప్రెజెంటేషన్ విషయంలో గానీ, ఫాలోఅప్ విషయంలో గానీ, ఏ విషయంలో అయినా సరే. ఇక రైట్ పాయింట్‌కొచ్చేద్దాం. ఇక డైరెక్ట్ కంపెనీ కాంచి కస్టమర్ చేయికి వస్తువు రావడం వల్ల మధ్యలో వీళ్ళెవ్వరుండరు. వీళ్ళు తీసుకునే లాభాలైతే ఉన్నాయో ఇక్కడ మనం తీసుకుంటాం. తద్వారా మనకు లాభాలొస్తాయి. సో, బయట షాపింగ్ చేస్తే కేవలం కస్టమర్‌లమే. కానీ మన కంపెనీలో మనం షాపింగ్ చేయడం వల్ల ఒక మెంబర్ అయ్యి ఒక డిస్ట్రిబ్యూటర్‌షిప్ ద్వారా మనం బిజినెస్ జేసుకోవచ్చు. ఓకేనా? అంటే సింపుల్‌గా ఏందంటే ఇందులోకి రావాలంటే మనం ఒక్కసారి షాపింగ్ చేస్తే ఇందులో మనం మెంబర్ అయితాం. ఆ మెంబర్‌షిప్ ద్వారా మనం బిజినెస్ స్టార్ట్ చేయొచ్చనమాట. ఓకే. బానే ఉంది. ఇందులోకి రావాలంటే వన్ టైమ్ షాపింగ్ చేయాలని కంపెనీ అంటుంది. మంచిగానే ఉంది. సంతోషం. మరి అలా అని చెప్పేసి మనం ఏ వస్తువు పడితే ఆ వస్తువు కొనుక్కుంటామా? మనకేదైనా ఉపయోగపడే వస్తువు ఉంటేనే కొనుక్కుంటాం. రేపు పొద్దున మార్కెట్‌కెళ్ళి ప్రజెంటేషన్ చేయాలన్నా ఉపయోగపడే వస్తువు ఉంటేనే కొంటారు గదా!
ఇక నెక్స్ట్ ఇంకో విషయం ఏందంటే బయట కంపెనీలు సరే కంపెనీ పేర్లు వద్దు గానీ ఎవ్రీ మంత్ షాపింగ్ చేస్తూనే ఉండాలి. ఒక్క మంత్ షాపింగ్ చేయకపోయినా ఐడియాలు బ్లాక్‌లో అయిపోతాయి. కానీ ఇక్కడ మన కంపెనీలో వన్ టైమ్ షాపింగ్ చేయడం వల్ల మనం బిజినెస్ జేసుకోవచ్చు. మళ్ళీ మళ్ళీ షాపింగ్ చేయాల్సిన పని లేదు. ఇక చూద్దాం వన్ టైమ్ షాపింగ్ కదా ఏమున్నాయి ప్రొడక్ట్‌లు. ఇక నెక్స్ట్ ఆల్రెడీ మన కంపెనీ కొన్ని కంపెనీలతో టై అప్ అయినాం. బట్ ఏదున్నా సరే మన కంపెనీ త్రో వస్తది కాబట్టి రేపొద్దున వారంటీ అయినా మన కంపెనీ ఇయ్యాల్సిందే. బిజినెస్ అయినా మన కంపెనీ ఇయ్యాల్సిందే. వేరేటోళ్ళైతే రారు. ఇంక చూద్దాం ప్రొడక్ట్‌లు ఇక ఏమున్నాయి మన దగ్గర. ఇక నెంబర్ 1 ఇప్పుడున్న పొజిషన్‌లో అందరూ క్యాన్ వాటర్ తాగుతారు. ఆ క్యాన్ వాటర్ అనేది కేవలం ప్యూరిఫైయర్. ఇప్పుడు కనపడదు. రేపు పొద్దున్న ఏజ్ మీద పడతా ఉంటే మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు అవి జరుగుతుంటాయి. కానీ ఇప్పుడున్న కలుషిత వాతావరణం ప్రకారం మన ఆల్కలైన్ వాటర్ తాగాలి. తాగడం వల్ల బ్లడ్‌లో చాలా మార్పులు జరుగుతాయి. ఇది నేను చెప్పడం కాదు. మీరు గూగుల్‌లో చెక్ చేసుకోండి. అయితే ఇదేంటంటే ఎంఎస్‌జే ఆల్కలైన్ యాంటీ బ్యాక్టీరియల్ వాటర్ జార్. ఈ జార్ వచ్చేసి మనకు 5 లీటర్ కెపాసిటీ ఉంటుంది. ఓకేనా? జస్ట్ ఈ మూత ఓపెన్ చేసి బోర్ వాటర్ పోయంగానే ఎమ్మటే ఆల్కలైన్ మారిపోద్దనమాట. ఇంకో బెనిఫిట్ చెప్పనా? ఇది వాడాలంటే మనకు కరెంట్ అవసరం లేదు. రేపు పొద్దున్న రోడ్డు మీద ఎక్కడ బోర్ అవ్వపడ్డా సరే బోర్ వాటర్ పోసుకొని మంచిగా ఆల్కలైన్ వాటర్ లాగా వాడుకోవచ్చనమాట. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకో 2 వాటర్ ఫిల్టర్లు. బట్ ఈ 2 వాటర్ ఫిల్టర్‌లో ఇంట్లో ఏది ఫిట్ చేయాలన్నా సరే పైన ట్యాంక్ ఉండాలి, కిచెన్‌లో ట్యాప్ ఉండాలి, కరెంట్ కావాలి. ఇవి కూడా ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్‌లే. అదే విధంగా కిచెన్ కాంబో ప్యాక్ అని చెప్పి 2 కలిపి ఒక సెట్, హోమ్ కాంబో ప్యాక్ అని 3, కిచెన్ కాంబో ప్యాక్ అని 3, అదే విధంగా సేఫ్టీ కాంబో ప్యాక్ అని 3 కలిపి సెట్ ఉన్నాయి. అదే విధంగా నెక్స్ట్ ఈ ప్రొడక్ట్ గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవాల్సింది. ఎందుకంటే చెప్పనా? ఈ ప్రొడక్ట్ గనక మన ఇంట్లో ఉంటే డాక్టర్ ఉన్నట్టే. అంత అద్భుతమైన ప్రొడక్ట్ ఏంటి సార్ అంటే ఇది బయో ఎనర్జీ మ్యాగ్నెటిక్ మ్యాట్రెస్. ఈ మ్యాట్ వచ్చేసి మనకు 5x6 సైజ్ ఉంటుంది. దీంతో పాటుగా మనకు 2 పిల్లోస్ ఫ్రీగా వస్తాయి. జస్ట్ ఇది ఖాళీ అంగుళం మందం మాత్రం ఉంటుందన్నమాట. ఈ మ్యాట్‌ని మనం మంచం మీద గానీ, నేల మీద గానీ ఏసుకొని పడుకుంటే ఫస్ట్ మీకు కొంచెం బెనిఫిట్ చెప్పనా? బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతాది. అదే మాదిరి మీకు బ్యాక్ పెయిన్ రిలీఫ్ అవుతాది. అదే విధంగా స్ట్రెస్ తగ్గిపోతాది. బీపీ కంట్రోల్‌కొస్తాది. థైరాయిడ్ కంట్రోల్‌కొస్తాది. డయాబెటిస్ కంట్రోల్‌కొస్తాది. సెక్సువల్ ప్రాబ్లమ్ ఉన్నా సరే చాలా క్యూర్ అవుద్దనమాట. అంత వండర్‌ఫుల్ ప్రొడక్ట్. సింపుల్‌గా చెప్పండి సంజీవని అని చెప్పొచ్చండి. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసి 2 బర్నర్ హెవీ బాడీ, 4 బర్నర్ హెవీ బాడీ గ్యాస్ స్టవ్ ఉంది. ఇక మంచాలు 6x4 కాంచి మొదలు పెడితే 6x6 కింగ్ సైజ్, క్వీన్ సైజు అన్ని రకాల సైజులున్నాయి. అండ్ దివాన్ గడ మంచాలున్నాయి. సెంట్రల్ డ్రా బెడ్ ఉంది. అదే మాదిరి మనకు 2 పిల్లోస్ కూడా ఫ్రీగా వస్తాయన్నమాట. అదే విధంగా 32 ఇంచుల కాంచి మొదలు పెడితే 75 4K టీవీలున్నాయి. 6.5 కేజీ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్, 7 కేజీ వాషింగ్ మిషన్ ఉంది. అదే విధంగా 1 టన్ ఏసీ, 2 టన్ ఏసీ ఉంది. ఫ్రిడ్జ్ ఉంది. ఫైనల్‌గా ఐరన్ బీరువా, డ్రెస్సింగ్ టేబుల్ కలిపి ఒక సెట్ ఉంది. ప్రెజెంట్ మన దగ్గర ఈ 18 రకాల ఐటెమ్స్ ఉన్నాయన్నమాట. ఇంకా ముందు ఏడాది చెప్పలేం. సరే ఇప్పుడు చూపించిన వస్తువులు మనకు ఉపయోగపడేయా? ఉపయోగపడనియా? ఉపయోగపడయి. ఇక్కడ కాకపోతే ఖచ్చితంగా మనం బయట కొనవలసిందే. మనం బయట ఏం చేస్తామంటే జేబులో డబ్బు పెట్టుకొని వెళ్ళి పలవాళ్ళ ముక్కు మొహంతో షాప్ కాడికి పోయి వాళ్ళని బాగు చేసి వస్తువు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాం. కానీ మన కంపెనీ ఏమంటుంది తెలుసా? ఒక పని చేయమంటుంది. మీ ఇంట్లోకి 20 వస్తువులు కావాలి. 20 వస్తువులలో 19 వస్తువులు బయటనే కొనండి. ఉన్న వాళ్ళని మీరు ఉన్నోళ్ళు చేయండి. కానీ ఇక్కడ వన్ టైమ్ షాపింగ్ చేయండి. ఈ వన్ టైమ్ షాపింగ్ చేయడం వల్ల మీకు చేయడానికి ఒక పని దొరుకుతది. లక్షల ఆదాయం తీసుకొచ్చుంటుంది. సరే. మరి 18 రకాల వస్తువులు కావాలని చెప్పి పర్లేదు అనుకున్నాం కదా! ఒక వస్తువు అనుకున్నాం కదా! ఇక మన కంపెనీలో ట్రెండింగ్ ప్రొడక్ట్ ఒకటుందనమాట. ఏంటిదంటే అది వాటర్ ఫిల్టర్. ఎక్కడ చెప్పినా సరే ప్లాన్ ఇదే ఆర్డర్ పెడుతున్నారు. కారణం ఏందంటే బయట క్యాన్ వాటర్ మొయ్యలేక. ఇదొచ్చేసి మనం ఆర్‌ఓ క్యాండిల్, యూవీ క్యాండిల్, యూఎఫ్ క్యాండిల్, టీడీఎస్ రెసిస్టర్ అండ్ కాపర్ క్యాండిల్, ఆర్గాన్ క్యాండిల్. ఇన్ని క్యాండిల్స్ ఉంటాయి. ఇది మనకు 16 లీటర్ కెపాసిటీ ఉంటుంది. విత్ 1 ఇయర్ వారంటీ. యాక్చువల్‌గా మనకు 12,800 ఎంఆర్‌పీ ఉంటే కానీ మా ఆఫర్ కింద రూ. 10,910 వస్తుంది. ఓకేనా? ఇది ఎగ్జాంపుల్ కోసం మాత్రం చెప్తున్నా నేను. డెలివరీ చార్జెస్ మనయే. మీరు ఇదే వస్తువు కొన్న రూల్ ఏం లేదు. ఇది ఎగ్జాంపుల్ కోసం మాత్రమే. ఇక మన కంపెనీ ఏమంటుందో తెలుసా? ఇందులోకి రావటం రిజిస్ట్రేషన్ ఫ్రీయే. కానీ మీరు ప్రొడక్ట్ పర్చేజ్ చేస్తేనే మీరు యాక్టివ్ అయిపోతారు. యాక్టివ్ అయిన తర్వాత మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చనమాట. ఓకే. ఇక మన కంపెనీ రూ. 10,910 ఉంటే గనక మీరు ఈ వాటర్ ఫిల్టర్ తీసుకొని మీ ఐడీ యాక్టివ్ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేయండి అంటుంది. ఇక కొంతమంది ఏమంటారు సార్ ఇప్పుడు ఉన్న ఫలంగా రూ. 10,910 అంటే నా దగ్గర లెవ్వు. నాకు బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. అయినా సరే ఇన్ని ప్రొడక్ట్‌లు ఇప్పుడు ఇంపార్టెంట్ గాదు. నాకు చాలా తక్కువ ఐడీ ఏమన్నా ఉందా? నేను బిజినెస్ చేస్తా అనే వాళ్ళ కంపెనీ ఏమంటుందంటే
ఒక బంపర్ ఆఫర్ పెట్టింది. అదే తక్కువ ఐడియా అయిపోతది. ఇంకొక విషయం ఉంది. ఏందంటే జస్ట్ మీరు రూ. 6,300 పే చేసి సూట్ క్లాత్ కొనుక్కొనైనా సరే మీరు రావచ్చు. ఎందుకు సార్ ఈ సూట్ క్లాత్? మన కంపెనీ ఒక డ్రెస్ కోడ్. ఎలాగో మీరు 18 రకాల వస్తువులు కొన్నా ఫ్యూచర్‌లో ఏదైనా ఈవెంట్ పెట్టినప్పుడు 100% మీరు సూట్ ఏసుకొని రావాల్సిందే. అదేదో ముందే కొనుక్కొని రారి అంటుంది మన కంపెనీ. మన కంపెనీలో కొనుక్కొని రండి. జస్ట్ 6,300. ఈ 6,300కి గాను సరిపడా జీఎస్టీ బిల్లుతో సహా మీకు ప్రొడక్ట్ అనేది ఇంటికి డెలివరీ చేస్తారన్నమాట మీ ఏరియాకి. అయితే మీరు సూట్ క్లాత్ కొంటున్న వాళ్ళకి మాత్రం ఇంకో బంపర్ ఆఫర్ ఉంది తెలుపునా? ఒక బంపర్ ఆఫర్ ఉంది మీకు. ఏంటంటే మీకు రూ. 5,000 వర్తబుల్ క్యాష్ బ్యాక్ వోచర్ ఫ్రీగొస్తది. సూట్ క్లాత్ కొన్న వాళ్ళకు. మరి రూ. 5,000 క్యాష్ బ్యాక్ ఎప్పుడు వాడుకోవచ్చు? రూ. 5,000 క్యాష్ అనేది మీకు రాదండి. జస్ట్ వోచర్ ఒస్తది. ఈ వోచర్ మనం ఎప్పుడు వాడుకోవచ్చు అంటే, మన కంపెనీలో ఉన్న ఏ వస్తువైనా సరే ఫ్యూచర్‌లో మళ్ళా మీరు కొందాం అనుకుంటే ఈ 18 రకాల వస్తువులలో ఏ వస్తువైనా సరే మీకు రూ. 5,000 మైనస్ అవుతది. ఉదాహరణకు మన డ్రెస్సింగ్ టేబుల్, ఐరన్ బీరువా కలిపి 14,000 ఉంది గదా! జస్ట్ మీరు ఇలా మీకు 5,000 మైనస్ చేసేసి 9,100 పే చేయగానే మీకు 2 వచ్చేస్తాయి. చూసిర్రా? అంటే ఒకటే డబ్బు మీద 2 రకాల వస్తువులు మీరు కొంటున్నట్టే. బట్ ఏ కంపెనీ గూడా మీకు ఇలాంటి ఆఫర్ ఇవ్వదు. మా సక్సెస్ జర్నీ కంపెనీ మాత్రం మీకు ఇంత బంపర్ ఆఫర్ ఇస్తుంది. అర్థమైతుందా? అది. సరే ఇక అమౌంట్ మొత్తం ఉండి ఈ 18 రకాల వస్తువు ఏదన్నా కొన్ని వస్తువు కొనుక్కొని వచ్చిర్రా? లేదా ఖాళీ 6,300 పే చేసి జీఎస్టీ బిల్‌తో సహా సూట్ క్లాత్ కొనుక్కొని ఇందులోకొచ్చిర్రా? పక్కన పెడితే ఇందులో మనం మెంబర్ అయిపోయినాం గదా! ఇక మనం బిజినెస్ ఏం జేయాలి? అనేది ఇప్పుడు వినబోతున్నాం. ఇక వినండి. ఇప్పటి నుంచే చెప్పే ప్రతి పాయింట్ అనేది చాలా వాల్యుబుల్ అండ్ వర్తబుల్. ఎందుకో చెప్పనా? మొన్న ఒక పేపర్‌లో చూసిన. ఏమని? 20 ఏండ్లు చదువుకున్న చదువు కనీసం 25,000 సంపాదించలేని స్థితిలో ఉన్నది ఇప్పుడున్న పొజిషన్ అని చెప్పేసి ఒక పేపర్‌లో చదువుకున్నా. కానీ ఇక్కడ ఎటువంటి చదువు లేకుండా అప్‌లైన్ సపోర్ట్ తీసుకొని తక్కువ కాలంలో విత్ ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించుకున్న ప్రజెంటేషన్ ఇన్‌కమ్ ప్లాన్ వినబోతున్నాం. ఇక ఇన్‌కమ్ ప్లాన్ చాలా జాగ్రత్తగా వినండి. ఇక మీరు విన్నారంటే మీరు గనక దీన్ని అప్లై చేసిరంటే 100% లక్షల్లో మీరు సంపాదించుకోవచ్చు. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇక మన కంపెనీలోకి మీరొచ్చిన తర్వాత మన కంపెనీ మనకు 4 రకాలుగా సంపాదించుకునే అవకాశం ఇస్తుంది. నెంబర్ 1 వచ్చేసి డిస్ట్రిబ్యూటర్‌షిప్ క్వాలిఫై ఇన్‌కమ్. ఇందులో మెంబర్ అయినాం. కానీ మీరు డిస్ట్రిబ్యూటర్‌షిప్ క్వాలిఫై అయితేనే మిగతా 3 ఆదాయాలొస్తాయి. ఓకేనా? మరి ఏం చేయాలి సార్ డిస్ట్రిబ్యూటర్‌షిప్ క్వాలిఫై కావాలంటే చెప్తా. ఇక ఎలాగో మన కాడికి ఏదైనా మంచి విషయం వచ్చినప్పుడు 10 మందికి ప్రమోట్ చేస్తూనే ఉంటాం. తెలిసో తెలియకో. ఓకేనా? మరి బయట మనం ఎంత ప్రమోట్ చేసినా ఎవరైనా మనకు డబ్బులిస్తారా? పావలా కూడా ఇవ్వరు. ఎందుకో తెలుసునా? మనం సెలబ్రిటీలం కాదు గదా! అందుకే ఎవరియ్యరు. కానీ మన కంపెనీ ఏమంటుంది తెలుసా? మన కంపెనీలో సెలబ్రిటీస్ ఎవరు లేరు. మీరే సెలబ్రిటీ. ఇదే విషయాన్ని మీరు 10 మందికి ప్రమోట్ చేయించుకోండి. మీ అప్లైన్ సపోర్ట్ తీసుకొని. మీరే డబ్బు సంపాదించుకోండి. మీరే సెలబ్రిటీ గారి అంటుంది. అర్థమైతుందా? ఇక మళ్ళీ మన కంపెనీ ఏమంటుందంటే ఫస్ట్ మీ మీద బరువు పడొద్దని మీరొచ్చిన తర్వాత మీ జీవితకాలం మొత్తంలో కనీసం మీ తరపున మన ప్లాన్‌ని ఒక ఇద్దరికన్నా ప్రమోషన్ చేయండి. ఇంక చాలు అంటుంది. వీళ్ళు టీవీ కొన్నారా, వాషింగ్ మిషన్ కొన్నారా, ఫ్రిడ్జ్ కొన్నారా, ఏసీ కొన్నారా పక్కన పెడితే వీళ్ళిద్దరి మీద మీకు 1:1 రేషియోలో రూ. 1,600 బైనరీ వస్తది. కమిషన్ వస్తది. అయితే ఈ 1,600 మన అకౌంట్‌లో క్రెడిట్ కావాలంటే డైరెక్ట్‌గా 3 రిఫరల్ కూడా మనం వెయ్యాలి. ఈ రిఫరల్‌కు కంపెనీ ఏం పెట్టిందంటే డిస్ట్రిబ్యూటర్ క్వాలిఫై అని పేరు పెట్టింది. ఈ ఒక్కళ్ళ మీద మనకి రూ. 2,400 కమిషన్ వస్తది. ఇక్కడ మనం మ్యాచింగ్ లేకున్నాం కదా! అంటే ఓవరాల్ లైఫ్ టైమ్ మొత్తంలో మన ద్వారా ముగ్గురు ప్రమోట్ అనుకోండి. ఈ ముగ్గురు మీద మనకు రూ. 4,000 కమిషన్ వస్తది. ఈ 4,000 ఎప్పుడు పడతాయి సార్ అంటే నెక్స్ట్ డేనే 5% టీడీఎస్ కట్ అయిపోయి రూ. 3,800 డైరెక్ట్‌గా కంపెనీ అకౌంట్ నుంచి మన అకౌంట్‌లో పడిపోతాయి. అంటే ఏ రోజు పేమెంట్ ఆ రోజే క్లియర్. ఇక్కడ వారం వరకు, నెల వరకు వెయిటింగ్ చేయవలసిన పని లేదు. రేపొద్దున ఉద్యోగం చేస్తే నెలకోసారి జీతాలు ఇస్తారేమో. కానీ మన కంపెనీ ఏ రోజు పేమెంట్ అనేది క్లియర్ చేస్తా ఉంటుంది. ఇది డిస్ట్రిబ్యూటర్ క్వాలిఫై ఇన్‌కమ్. ఇక ఇక్కడ మన పేమెంట్ మనకొచ్చినట్టేగా. ఖాళీ మనం 6,300తో మనం తక్కువలో ఐడీ తీసుకున్నామంటే ప్రొడక్ట్ వచ్చే, ముగ్గురు రాను మన అమ్మడు మనకొచ్చాయి. ఇక నెక్స్ట్ వచ్చే డబ్బు ఫ్రీయా కాదా? ఫ్రీయే. ఇక అసలైన ఆదాయం ఇక్కడుంది. అదే పాసివ్ ఇన్‌కమ్. యాక్చువల్‌గా మనం ఈ బిజినెస్ ఎందుకు చేయాలంటే దీంట్లో అద్భుతమైన ఒక కల్పవృక్షం ఉంది. అదే పాసివ్ ఇన్‌కమ్. అంటే అర్థం ఏందంటే రేపొద్దున మనకంటే ఒక టీమ్ వచ్చిన తర్వాత మనం పని చేయకపోయినా మన టీమ్ పని చేసినా సరే డబ్బులొస్తాయి. దీంట్లో ఉన్న కల్పవృక్షం ఇది. మరి అదే బయట అనుకోని మనం పని చేస్తేనే డబ్బులు. మనకు జ్వరం వచ్చో, నొప్పొచ్చో, పండగొచ్చో, పాపం వచ్చో ఇంట్లో కూర్చొని డబ్బులొస్తాయా?
రావు. కానీ ఇక్కడ మీరు పని చేయకపోయినా మీ అండర్‌లో టీమ్ చేసినా సరే అమౌంట్ వస్తుంది. ఎలానో చూద్దాం. ఇక నెక్స్ట్ ఫస్ట్ అయితే మనం ఇద్దరిని ప్రమోట్ చేసినాం. ఓకేనా? మూడో వ్యక్తి మర్చిపోండి. ఒకవేళ మీరు మూడో వ్యక్తి తేలేకపోయినా, మీరు 2 రిఫరల్ కంప్లీట్ చేసినా సరే, మూడో రిఫరల్ కంప్లీట్ చేస్తేనేమో ఫస్ట్ పేమెంట్ వస్తది. కానీ మీరు ఒకవేళ మూడో రిఫరల్ చేయకపోతే, వీళ్ళిద్దరు చేసుకున్న పోతున్నా సరే, రెండో మ్యాచింగ్ కాంచి మీకు పేమెంట్ వస్తది. దాన్నే మనం ప్యాసివ్ ఇన్‌కమ్ అంటాం. ఇక వీళ్ళిద్దరు వీళ్ళ కోసం వీళ్ళు చేసుకుంటా పోయినా సరే, మన కంపెనీ మన అకౌంట్‌లో డబ్బులేస్తా ఉంటుంది. 1:1 రేషియోలో. కాకపోతే డైలీ 6 జతలకే పర్మిషన్. 6 పెయిర్స్. ఓకేనా? అంటే లెఫ్ట్ కార్ సేల్స్, రైట్ 6 మ్యాచింగ్ అయిందనుకోండి ఈరోజు 6 × 1600 అంటే రోజుకు 9600, వారానికి 67600, నెలకొచ్చేసి మనం 2,97,600 సంపాదించుకోవచ్చు. అది కూడా ప్యాసివ్ ఇన్కమ్. ఇక చెప్పండి, ఇంత డబ్బు సంపాదించాలి అంటే బయట సాధ్యమేద్దా? మామూలుగా సింపుల్ చెప్పాలంటే మీరెవరు బాధపడొద్దు. 20,000, 30,000 రావడానికి నానా సంకలు నాకుతారు బయట. కానీ ఇక్కడ చదువుతో సంబంధం లేకుండా కేవలం మాటల సహాయంతో చదువు లేని వాళ్ళే ఆడపిల్లలు నెలకు 1,00,000 అబోవ్ సంపాదించుకునే వాళ్ళు మా సక్సెస్ జర్నీ కంపెనీలో చాలా మంది ఉన్నారు. ఆల్రెడీ మీరు యూట్యూబ్‌లో ఇంతకుముందు చూసే ఉంటారు. ఓకేనా? ఇది ఎలా సాధ్యమైంది సార్ అంటే ఇక్కడ మనం ఒక్కలం పని చేయం, మన టీమ్ పని చేస్తది. సింపుల్‌గా చెప్పాలంటే ఒక బస్తా ఒకడు మోయడం కష్టం. అదే నలుగురు మోస్తే ఈజీ. అదే మాదిరి ఇంత డబ్బు రావాలంటే జస్ట్ నలుగురు, ఐదుగురిని యాక్టివ్ పెట్టుకున్న చాలు. డబ్బులొచ్చేస్తాయి. నెలకు 3,00,000. ఓకేనా? ఇక నెక్స్ట్ ఒకవైపు క్యారీ ఫార్వర్డ్. క్యారీ ఫార్వర్డ్ అంటే ఎవరికైనా ఒకవైపు టీమ్ స్ట్రాంగ్ ఉంటుంది. ఇంకో వైపు వీక్ ఉంటుంది. టీమ్ స్ట్రాంగ్ ఉన్న వైపు ఎన్ని ఐడీలు పడ్డ కౌంటే. ఆ క్యారీ ఫార్వర్డ్ ఐడీలు అట్లే ఉంటాయి. ఇక ఇన్‌కమ్ లెగ్‌లో మాత్రం మనం ఆర్ ఫీట్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? ఇక నెక్స్ట్ డైలీ పేమెంట్. ఏ రోజు పేమెంట్ ఆ రోజు క్లియర్. ఈరోజు ఒకరోజు ఒక్క పేమెంటే మ్యాచ్ అయిందనుకుందాం. ఒక పేమెంట్ వస్తది. రెండైతే రెండొస్తాయి. డైలీ ఆర్ చేసుకోవచ్చనమాట. ఇక నెక్స్ట్ కొంతమంది ఏమంటారంటే, "సార్ రంగంలోకి ఎలాగ దిగినాం. నెలకు 3,00,000 కాదు సార్, ఎక్కువ కావాలి. ఇంకేమైనా అవకాశం ఉందా?" అంటే ఉంది. వర్క్ సేమ్ ఉంటది. టైమ్ సేమ్ ఉంటది. అన్నీ సేమ్ ఉంటాయి. కానీ మీకో టెక్నిక్ చెప్తా. ఇది గనక మీరు ఫాలో చేస్తే మీకు ట్రిపుల్ వస్తాయి డబ్బులు. అంటే 3,00,000 కాస్త నెలకు 9,00,000 తీసుకోవచ్చనమాట. ఎలా తీసుకోవచ్చంటే చెప్తా. ఇప్పుడు మనం ఐడియా యేసుకున్నాం ఇందాక. ఇక్కడ ఎవరికో కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినాం గదా! ఎవరికో అవకాశం ఇచ్చే బదులు ఈ ప్లేస్ కూడా మనమే ఆక్రమించుకోవచ్చు. అర్థమైతుందా? అంటే ఈ ఐడీ మనదే, ఈ ఐడీ మనదే, ఈ ఐడీ మనదే అనుకుందాం కొద్దిసేపు. ఈ ఐడీ మనదే గాబట్టి ఇక్కడ ఇద్దరిని, ఈ ఐడీ మనదే గాబట్టి ఇక్కడ ఇద్దరిని, ఇక్కడ నలుగురికి అవకాశం ఇస్తే, ఈ నలుగురు చేసుకుంటా పోతాంటే భవిష్యత్తుల ఈ ఐడీకి అమౌంట్ వస్తది గదా! ఈ ఐడీకి అమౌంట్ వస్తది గదా! ఈ ఐడీ 2 ఐడీలకు పేమెంట్‌లొచ్చినాయంటే ఆటోమేటిక్‌గా పై ఐడీ కూడా పేమెంట్ వస్తది. ఈ నెట్‌వర్క్ మార్కెటింగ్ మీద అవగాహన ఉన్నోళ్ళకి అర్థమైపోద్ది. ఎందుకో చెప్పనా? ఇక్కడ ఒక ఐడీ కొట్టినా సరే రెండిటికి తగులుతది. దీన్ని డబుల్ హిట్ అంటాం. అర్థమైందా? అప్పుడు ఈ 3 ఐడీస్ మనయి అనుకోండి. పర్ డే 28,000, వారానికి 2,00,000, నెలకు 8,92,800 తీసుకోవచ్చు. అంత దమ్ముంది ఈ బిజినెస్‌లో డే ఫస్ట్ నుంచే. కొన్ని కొన్ని కంపెనీలలో అంటారు గదా! మీరు 3 ఏళ్ళు ఉండండి, 5 ఏళ్ళు ఉండండి అంటారు. ఆ తర్వాత మీకు సక్సెస్ అంటారు. కానీ మన కంపెనీ డే ఫస్ట్ నుంచి లక్షల ఆదాయం తీసుకోవచ్చనమాట. టాప్‌లో ఉన్న లీడర్‌కైనా, స్టార్టింగ్‌లో ఉన్న లీడర్‌కైనా ఒకటే పే ఔట్ ఇక్కడ. అంత దమ్ముంది. ఇక మీరే చెప్పండి. ఎక్కడో 6,300 స్టార్ట్ అయింది. సింగిల్ టైమ్ షాపింగ్. మరి మనం పని చేయకపోయినా మన టీమ్ పని చేసినా సరే లక్షల ఇన్‌కమ్ మనకే కంపెనీ రొటేషన్ చేస్తుంది. మరి మన కంపెనీ నిలబడాలా వద్దా? ఇంత హైయర్ బెనర్ ఇస్తుంది. అసలు ఇండియాలో ఇంత తక్కువ 6,300తోని 1,600 ఇచ్చే కంపెనీ లేదు. 5 సంవత్సరాలు నిలబడి ఇచ్చిన కంపెనీ. అర్థమైందా? కానీ మన కంపెనీ ఇస్తుంది. మరి మన కంపెనీ నిలబడాలా వద్దా? నిలబడాలి. నిలబడితేనే మనందరికీ అమౌంట్ ఇవ్వగలుగుతది. నిలబడాలంటే మన కంపెనీ ఏం చేస్తుందంటే ప్రతి పర్సన్ మీద ఒక 9 కట్ ఆఫ్‌లు కట్ చేసుకుంటది. అది ఏ విధంగా సార్ అంటే ఫస్ట్ పేమెంట్ ఇస్తది. ఫస్ట్ మ్యాచింగ్ డీక్యూ 4,000, రెండో పేమెంట్ ఇస్తది 1,600, మూడో పేమెంట్ ఇస్తది 1,600, రూ. 7,200 మనకిచ్చిన తర్వాతనే నాలుగో జత అయిన తర్వాత మన కంపెనీ మనకివ్వదు. కానీ ఐదో మ్యాచింగ్ ఇస్తది. కానీ 6 ఇవ్వదు. 7 ఇస్తది. 8 అట్లా లెఫ్ట్‌కి 20 టీము, రైట్‌కి 20 టీము బిల్డ్ అయ్యేంత వరకు. అది మన ద్వారా వస్తారా? లేదా మన కిందల ద్వారా పక్కన పెడితే ఒకటి కంపెనీకి, ఒకటి మనకు, ఒకటి కంపెనీకి, ఒకటి మనకు అట్లా 9 కట్ ఆఫ్‌లు రావు. ఇంక 20 తర్వాత కటింగ్‌లు లేవు. ఇక నేనేమంటున్నా అంటే ఎలాగో మీరు బయట సింగిల్‌గా గొడ్డు చాకిరీ చేస్తున్నారు. అవునా కాదా? జీవితాంతం గొడ్డు చాకిరీ చేసి మీరు ఒంట్లో పాట్లు అమ్ముకునే బదులు, ఆ కష్టాన్ని అమ్ముకునే బదులు ఇందులోకొచ్చి అప్లైన్ చేయబట్టుకొని
ఇక్కడ మన ఎంఎస్జేలో ఉన్న సిస్టమ్ అని చెప్పిన అప్లైన్ సపోర్ట్ చాలా బాగుంటుంది. లెఫ్ట్ ఒక 20 రైట్ ఒక 20 టీమ్ బిల్డ్ అయ్యేంత వరకు అప్లైన్ సపోర్ట్ వండర్ఫుల్గా ఉంటుంది ఇక్కడ. కాబట్టి అటు ఒక 20 ఇటు ఒక 20 టీమ్ బిల్డ్ అయ్యేంత వరకు అప్లైన్ చేయబట్టుకొని మీరు ఇందులో నిలబడగలిగితే ఆ తర్వాత మీరు లీడర్గా తయారవుతారు. కనీసం అటు ఒక ఇద్దరిని మీరు ఇటు ఒక ఇద్దరిని యాక్టివ్ పెట్టుకున్న చాలు. 20 మందిలో 18 మంది యాక్టివ్ లేకపోయినా ఒక ఇద్దరు యాక్టివ్ ఉన్నా ఇద్దరు మళ్ళీ ఫీల్డ్ వర్క్ వెళ్ళినా సరే రోజు 2 జతలు వస్తాయి. రోజు 2 జతలు అంటే రోజు 3200 అంటే నెలకు 96,000 తీసుకోవచ్చు. ఓకేనా? అంత దమ్ముంది. యాక్చువల్‌గా ఇద్దరని చెప్పిన కొంతమంది తెలివిగా లీడర్‌లు ఐదుగురిని యాక్టివ్ పెట్టుకుంటారు. కొంతమంది 10 మందిని యాక్టివ్ పెట్టుకుంటారు. అది మీ స్కిల్స్. ఎవరైతే నెట్‌వర్క్ లీడర్ ఉన్నారో, ఎవరైతే ఇలా బిజినెస్ చేస్తున్నారో మీ స్కిల్స్ ప్రకారంగా టీమ్‌ని యాక్టివ్ పెట్టుకోవడం, టీమ్‌ని హ్యాండిల్ చేయడం మీ చేతుల పని. కాబట్టి మీరు టీమ్‌ని హ్యాండిల్ చేసుకొని యాక్టివ్ పెట్టుకోగలిగితే ఫర్ మంత్ 1,00,000 ఏంది 2,00,000 అని తీసుకోవచ్చు డే ఫస్ట్ నుంచి. ఓకేనా? ఇదనమాట. ఇక నెక్స్ట్ నామినీ ఇన్కమ్. నామినీ ఏంటంటే ఇక్కడ మన బిజినెస్‌లో ఎవరికి ఏదైనా జరిగితే వాళ్ళ పేరు నైట్‌కి నైట్ నామినీ కరెక్ట్ అయిపోతుంది. కింద టీం ఉంది కదా, ఆ టీము చేసినన్ని రోజులు వాళ్ళ ఫ్యామిలీ కూడా పడుతూనే ఉంటాయి. అంటే తన లేకపోయినా కుటుంబ సేఫ్‌లో ఉన్నట్టే కదా. తర్వాత పిల్లలు అట్లా 3 జనరేషన్ నామినీ అనమాట. అదే బయట ఉద్యోగం చేసినాం అనుకోండి మనతోనే ఫినిష్ అయిపోతుంది. మన తర్వాత ఏముండదు. కానీ ఇక్కడ ఉన్న బ్యూటీ ఏంటంటే మనం గుండె మీద చేసుకొని బ్రతకొచ్చు. ఎందుకంటే మనం లేకపోయినా మన కుటుంబం చాలా హ్యాపీగా బతుకొస్తుంది అని చెప్పేసి. ఓకేనా? ఇక నెక్స్ట్ రికగ్నైజ్. మనం బయట ఎంత కష్టపడ్డా సరే ఎవరు మనకు మన కష్టాన్ని తగ్గ విలువ దొరకదు. కానీ మన కంపెనీ మన అండర్లో మన త్రో డైరెక్ట్గా 3 రూపాయలు ఇచ్చినా సరే కొన్ని వేల మంది సమక్షంలో మిమ్మల్ని పిలిచి రంగరంగ వైభవంగా సన్మానాలు చేస్తారు. ఆ విధంగా లెవెల్ బట్టి మీకు రికగ్నైజ్ ఉంటుంది. సో మన అండర్లో 3 సేల్స్ అయినా డీక్యూ లీడర్ అని, సో 20 సేల్స్ అయితే బ్రాంజ్ అని, 50 సేల్స్ అయితే సిల్వర్ అని, ఇవి 100 బీబీ అంటే ఇక్కడ ఏంటంటే ఒక పర్సన్ వాల్యూ 2 బీబీ అనమాట. సో ఇలా మీరు సెలవు వేసుకోవాలి. టీం లెక్క అయితేనేమో సో 50 మ్యాచింగ్ సిల్వర్ లీడర్, అట్లా సిల్వర్ స్టార్, గోల్డ్ స్టార్, రూబీ, డైమండ్, క్రౌన్. ఆల్రెడీ మన కంపెనీలో డైమండ్ లీడర్స్ ఉన్నారు, రూబీస్ ఉన్నారు, గోల్డ్ స్టార్స్ ఉన్నారు, గోల్డ్ ఉన్నారు, సిల్వర్ స్టార్ ఉన్నారు, సిల్వర్ బ్రాంజ్ లెక్కలేదు. చాలా మంది ఉన్నారు మన కంపెనీలో. ఓకేనా? ఈ తక్కువ టైంలో. ఇక నెక్స్ట్ ప్లాన్ అయిపోయింది. ఇది ఒకటి క్లోజ్ చేద్దాం. ఇంక ఇప్పుడున్న పొజిషన్లో ఏ మనిషి అయినా సరే ఎక్కువ తక్కువ నెలకు 30,000 కంటే ఎక్కువ సంపాదించుకోలేకపోతున్నాం. అట్లా సంవత్సరం మొత్తం సింగిల్ కొట్టుమిట్టాడడానికి వచ్చే డబ్బు కేవలం 3,60,000. అట్లా 25 కష్టపడడానికి 90 లక్షలు వస్తున్నాయి. అది కూడా ఖర్చు పెట్టకుండా దాచుకుంటే. ఇక మీకు తెలియంది ఏముంది, వచ్చేది కంటే పోయేది ఎక్కువ. ఎందుకు? మన డబ్బు ఇంతే అని కరెంటు బిల్లుకి ఏం తెలుసు, పెట్రోల్కి ఏం తెలుసు, నిత్యావసర వస్తువులకి ఏం తెలుసు. అవి పెరుగుతున్నాయి, మన జీతాలు పెరుగు బయట. ఇక మన కంపెనీ ఏమంటుంది తెలుసా? జీవితాంత గొడ్డు సేకరించే బదులు ఆ కష్టం ఏదో మీరు మా సక్సెస్ జర్నీ కంపెనీలోకి వచ్చి అప్లై చేయబట్టుకొని కనీసం ఒక 3 సంవత్సరాలు మీరు ఇందులో నిలబడగలిగితే ఈ 3 ఇయర్స్లో మీరు తీసుకునే డబ్బు 1,07,13,600 రూపాయలు సంపాదించుకోవచ్చు. అంటే 25 ఏళ్ళ సంపాదన విత్ స్మార్ట్ వర్క్తో బట్టగా మాట్లాడకుండా ₹1,00,00,000 సంపాదించుకోవచ్చు. అదే మనం ట్రైపాడ్ వేసుకుంటే 3 కోట్లని తీసుకోవచ్చు. అంత దమ్ముంటుంది ఈ బిజినెస్లో. అర్థమవుతుందా? ఇంకా లైఫ్ లాంగ్ కష్టపడే బదులు ఒక 3 ఏళ్ళు నిలబడొచ్చు. మీ ఫ్యామిలీ కోసం పెద్ద నష్టం ఏం లేదు. ఓకేనా? నేను ముందు 3 ఏళ్ళు చెప్తున్నా, ఇక 4 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళ సంగతి చెప్పరేంది. ఈ కాంటెస్ట్ ఎవ్రీ 90 డేస్కి ఒకసారి కాంటెస్ట్ రన్ అయితేనే ఉంటుంది. అండ్ ఈ కాంటెస్ట్ జూలై 20 వరకు ఛాన్స్ ఉంది. జూలై 20 లోపు కనుక అటొక 38 మంది ఇటొక 38 మంది 19 జతల లోపు కనుక మీకైతే పాండిచ్చేరి ట్రిప్ ఫ్రీ. అదే 65 అయితే ఆగ్రా ట్రిప్ ఫ్రీ. అమౌంటే కాదు, రికగ్నైజే కాదు, కంపెనీ ఏమంటుందంటే 90 రోజులు స్మార్ట్గా పని చేసుకో, 91 నాడు ఫ్లైట్ ఎక్కువ అంటుంది. చూసారా ఎంత మంచి స్పెషాలిటీస్ ఏమైనా ఉంటాయా? ఎక్కడైనా ఉంటాయా? మరి మా సక్సెస్ అని ఇన్ని కల్పిస్తుంది మీకు. దీన్ని వాడుకోవాలంతే. ఇక నెక్స్ట్ వచ్చేసి మన కంపెనీ లీగలా కాదా? లీగలే. ఇక్కడ ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఒక వ్యవస్థ మొదలు పెట్టాలంటే ఏమేమి లీగల్ డాక్యుమెంట్ కావాలని మన కంపెనీకి ఉన్నాయి. ఎంసీ అవ్వచ్చు, జిఎస్టీ, ప్యాన్, ట్యాన్, లేబర్, ఉద్యమం, ఐఎస్ఓ సర్టిఫికేట్ అండ్ ట్రైలర్స్ ఆల్ సర్టిఫికేట్ అవైలబుల్ అనమాట. ఇక ఫైనల్గా మన కంపెనీ మీకు వినయపూర్వకమైన సలహా ఇస్తుంది. సలహాలు నచ్చవు అయినా సరే ఇస్తుంది. ఏంటి వినయపూర్వకంగా? ఏమనంటే ఇతరుని సలహాలు అడగొద్దు. మనం ఏ పని మొదలు పెట్టినా పక్క వాళ్ళ సలహా అడిగితే మనం ఎంకరేజ్ చేస్తారా, కిందికి లాగుతారా? ఈ భూప్రపంచంలో 99.99999% వాళ్ళు కిందికి లాగే వాళ్ళు ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు బాగుపడరు, మనం బాగుపడనియరు.
ఇక ఎవరి సలహాలు అడగకుండా ఎవరైతే ఈ ప్లాన్ తీసుకొచ్చారో వాళ్ళని అడగండి. ఏమని మీ జర్నీ ఎప్పటి నుంచి నడుస్తుంది? మా సక్సెస్ జర్నీ కంపెనీలో. నాకు గూడా 1,00,000 రావాలంటే నేనేం జేయాలని అడగండి. వాళ్ళు మీకు జెప్తారు. అంతే తప్ప పక్కోళ్ళని సలహా అడిగితే మిమ్మల్ని కిందికి లాగుతారు. అండ్ మీకు నచ్చిందా మీరు మీరు నమ్మండి. ఒక మనిషి నమ్మి స్టార్ట్ చేస్తే ఈ భూప్రపంచంలో సాధ్యంగానిది ఇంకేం లేదు. ఎందుకంటే ఒక మనిషి మైండ్ నమ్మిండు గాబట్టి ఈరోజు ప్రపంచాన్ని వెలుగునిచ్చే కరెంట్ కనిపెట్టిండు. ఒక మనిషి నమ్మిండు గాబట్టే దేశాలు తిరిగే విమానం కనిపెట్టిండు. ఇంకా చాలా ఉన్నాయి అద్భుతాలు ఒక మనిషిలో బుర్ర. మరి మనం గూడా మనది బుర్రనే. మరి నీ ఫ్యామిలీ కోసం, నీ కోసం, నీ మైండ్ వాడుకొని ఒక 3 ఏళ్ళు కష్టపడ్డావంటే మీ దిశ మారిపోద్దనమాట. అండ్ మీ మిత్రులను నమ్మండి. ఎవరైతే ఈ ప్లాన్ తీసుకొచ్చారో వాళ్ళని నమ్మాలి. అంతే తప్ప పక్కోళ్ళని నమ్మితే పని కాదు. ఇంకా సైన్ అప్ అయిన తర్వాత వర్క్ ఎలా చేయాలో నేర్చుకునేది పని ప్రారంభించవద్దు. ఈ నెట్వర్క్ ఇండస్ట్రీలో చాలామంది ఏందనంటే అందరూ 99% ఫెయిల్ అవుతారు. ఎందుకు తెలుసా? వాళ్ళకి కరెక్ట్ లిస్ట్ ఎట్లా ప్రిపేర్ చేయాలో తెలియక, ఇన్విటేషన్ ఏ విధంగా చేయలేక, ఫాలో అప్ ఏ విధంగా చేయాలి, లీడర్ ఎట్లా తయారో తెలియక. మరి మన కంపెనీలో నేనేమంటున్నా అంటే ఎవరైతే ఐడీ ఇందులో ఏసారో ఇమ్మీడియేట్‌గా మీకు ట్రైనింగ్ ఉంటదనమాట. ఏమనంటే ఫోన్‌లో ఎలా మాట్లాడాలో కూడా మేమే చెప్తాం. అప్పుడు చెప్పిన తర్వాతనే మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి. అంతేగాని మీరు సొంతంగా ఫోన్ చేసి, "ఏం లేదబ్బా రూ. 6,300 మనం పే చేయాలి." ప్లాన్ మొత్తం మర్చిపోతారు. సూట్లు అది కొనుక్కోవాలి, ఇతనితో కొనిపియాలి, 3,00,000 కోట్లొస్తుంటే ఎవ్వరు నమ్మరు. ఏ విధంగా మాట్లాడాలి, ఫ్రెండ్స్‌తో ఏ విధంగా మాట్లాడాలి, రిలేటివ్‌తో ఏ విధంగా అన్నీ మేము చెప్పినాకనే వర్క్ స్టార్ట్ చేయాలి. ఓకేనా? ఇది మన ప్లాన్. రైట్. సింపుల్‌గా చెప్పాలంటే మళ్ళా 3 ముక్కలు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇయాల మనం బయట ఎన్నో రకాల షాపింగ్ చేస్తున్నాం. ఎవరినైనా బాగు చేస్తున్నాం. మనం రోజు చేసే పనే. అక్కడ చేసే షాపింగ్ ఏదో ఇక్కడ ఒక్కసారి చేయండి. చేయటం వల్ల ఇక్కడ మీకు వచ్చే బెనిఫిట్ ఏందంటే మీకు చేయడానికి ఒక పని దొరుకుతది. ఇయాల బయట ఏ పని దొరక్క టైమ్ పాస్ చేస్తారు. వీడియోలు టీవీలో అవి ఇవి చూసుకుంటూ. కానీ ఇక్కడ మీకు చేయడానికి ఒక పని దొరుకుతది. ఇక మీరు రావడం వల్ల అప్‌లైన్‌కే ఎనర్జీ. ఎనర్జీ లాస్. ఎందుకని చెప్పనా? మీకు అటొక 20, ఇటొక 20 టీమ్ బిల్డ్ అయ్యేంత వరకు మీరు ఇందులో ఉండేంత వరకు మీకు సపోర్ట్ చేస్తారు అప్‌లైన్స్. 20 కట్ ఆఫ్ అయిందంటే మీరు పర్ మంత్ 50,000-1,00,000 మెయింటైన్ చేస్తారనమాట. ఇక జీవితాంతం కష్టపడే బదులు ఇందులోకొచ్చి ఒక 3 సంవత్సరాలు గనుక మనం నిలబడగలిగితే పర్ మంత్ 3 ఏళ్లలో యావరేజ్‌న పర్ మంత్ 1,00,000 ఏసుకున్నా 36,00,000 తీసుకోవచ్చు. తక్కువలో చెప్తున్నా. ఓకేనా? ఇది మన ప్లాన్. ఇంకా ప్లాన్‌లో ఏమైనా డౌట్ ఉంటే గనక కొత్త వాళ్ళుంటే జూమ్‌లో అడగొచ్చు. ప్లాన్‌లో ఎవరికైనా డౌట్ ఉంటే కొత్త వాళ్ళుంటే అడగొచ్చనమాట. లీడర్స్, న్యూ పర్సన్స్ గనక ఎవరన్నా, "సార్ ఈ ప్లాన్‌లో నాకు డౌట్ ఉంది" అంటే అడగొచ్చు. మన ప్లాన్ గూడా ఎక్కువ టైం పట్టదు. కొన్ని కంపెనీస్ ప్లాన్ అయితే గంటలు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. కానీ మా సక్సెస్ జర్నీ ప్లాను ఖాళీ 10-20 నిమిషాల్లో క్లోజ్ అయిపోతది. ఎందుకంటే ఇప్పుడున్న భూప్రపంచంలో ఇప్పుడున్న గంటలు చెప్తే వినే ఓపిక లేవు పబ్లిక్ దగ్గర. ఖాళీ ఐడీ కాస్ట్ ఎంత? ఐడీ కాస్ట్‌కి ఏం ప్రొడక్ట్ వస్తుంది? మాకు కమిషన్ ఎంతొస్తుంది? అదొక్కటి చెప్పండి చాలంటారు. కాబట్టి మన ప్లాన్ కూడా చాలా సింపుల్‌గా అయిపోద్దనమాట. ఓకేనా? ఎనీ న్యూ పర్సన్స్, న్యూ లీడర్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్లు ఏమంటే గనక మన లీడర్ల కాంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుందాం. మీరు ఈ గ్రూప్ నుంచి జూమ్ నుంచి ఎవరు లిఫ్ట్ అవ్వకండి. ఎందుకంటే మీకు 9:12 అయితుంది. 9:13 అయింది. ఒక 15 నిమిషాల్లో ఆల్రెడీ ఇందులో సక్సెస్ అయిన వాళ్ళ ఫీడ్‌బ్యాక్స్ తీసుకుందాం. టాప్ 3, 4, 5 మెంబర్స్‌తోని. కొత్త వాళ్ళకి మన ప్లాన్‌లో ఏ డౌట్ లేదా? లీడర్స్ ఎవరికన్నా కొత్త వాళ్ళకి మన ప్లాన్‌లో డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ చందు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. ఇప్పుడు మనం ఫీడ్‌బ్యాక్ తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా తీసుకుందాం అంటే ఫీడ్‌బ్యాకు మన శివకుమార్ సార్ కానీ తీసుకుందాం ఫీడ్‌బ్యాక్. పొంగూరు శివకుమార్ ఫ్రమ్ కల్వకుర్తి. శివ సార్ ఉన్నారా జూమ్‌లో? గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ గ్రేట్ సార్. సార్ ఫీడ్‌బ్యాక్ ఇయ్యండి. ఎందుకంటే ఈరోజు కొత్త వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు జూమ్‌లో. ఓకే. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు శివకుమార్. నేను కంపెనీలో జాయిన్ అయిపోయి చాలా డబ్బు సంపాదించిన.
సో ఈ అవకాశం ఇదే అవకాశాన్ని ప్రతి ఒక్కరు తీసుకొని ఎంతో డబ్బు సంపాదించుకోవచ్చు. చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది మన ఎంఎస్జే ప్లాన్. చూశారు కదా ఈరోజు ఎంత హైలైట్ ఉందంటే, ఈజీగా ఇట్లా అరటిపండు ఒలిసి నోట్లో పెట్టినట్టుగా ఉంది. ఈజీ అంటే మనకు పెద్దగా రిస్క్ ఉండదు. మనకు హోమ్ నీడ్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం మనం రెగ్యులర్ గా వాడే వస్తువులు ఉన్నాయి కాబట్టి ఎట్లా మనం వాడక తప్పదు. సో అలాంటి కాన్సెప్ట్ ఉన్నందుకే మేము ఇంత స్పీడప్ అయింది మాకు. అదే నువ్వు హెల్త్ పర్స్ అది పూసుకో ఇది రాసుకో అంటే ఏమన్నా అయినా మన ఫేస్ వాల్యూలు పోతాయి. కానీ మన కంపెనీలో అట్లా ఉండదు. మన ఇంట్లో ఉపయోగపడే వస్తువులే కాబట్టి ఖచ్చితంగా అవి ఖరాబ్ అయ్యేటివి కావు కాబట్టి మంచి ప్రొడక్ట్స్ వాడుతూనే లక్షల ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. సో ఈ అవకాశం ఇచ్చిన ఎండి సార్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే శివ సార్, వీడు మంచి పాయింట్ రేజ్ చేశారు. నేను యాక్చువల్గా రీసెర్చ్ చేస్తే నాకేం చెప్పారంటే, మీరు ఏ హెల్త్ ప్రొడక్ట్ వాడాలన్నా సరే మన డాక్టర్ సలహాల మేరకు వాడాలి తప్ప నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ ప్రొడక్ట్లు వాడకూడదు అని చెప్పేసి నేను ఒక ఫీడ్బ్యాక్లో చార్జిపీటీ చెప్పింది, ఎవరో కాదు చార్జిపీటీ చెప్పింది అనమాట. ట్రాష్, అది పనిచేసి ఇది పనిచేసి ట్రాష్ అనమాట. ఏ ప్రొడక్ట్ వాడాలన్నా సరే డాక్టర్ సలహా మేరకు వాడాల్సిందే, అట్లా వాడకూడదు, హెల్త్కు ఏదో ఒకటి డ్యామేజ్ అవుతుంది అని చెప్పేసి మన చార్జిపీటీ చెప్పింది. అదేవిధంగా చాలామంది చెప్పారనమాట. అది అందరూ తెలుసు, ఎందుకంటే కొంతమంది పడితే పడదు కాబట్టి చాలామంది హెల్త్ ప్రొడక్ట్లు వాడటం అనేది ఇది కరెక్ట్ కాదు. సో శివ సార్, మీరు ఇన్కమ్ చెప్పలేదు, మీ టీం చెప్పలేదు, మరి అది చెప్పండి మెయిన్ మన లీడర్లకి. నా టీం వచ్చేసి 4,000 పైచిలకు ఉంటుంది. సో నేను ఇప్పటి వరకు ఒక 16 లక్షలు సంపాదించుకున్నా. ఇంకా చాలా వర్తుంది సంపాదించుకోవడానికి. నా టార్గెట్ ఇందులో 1 CR తీసుకోవాలి రాబోయే 3 years అనేది టార్గెట్ పెట్టుకున్నా. సో ఖచ్చితంగా స్టార్ట్ చేసి ఖచ్చితంగా 1 CR సంపాదించుకునే ప్రయత్నం చేస్తాం తప్పకుండా. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, విష్ ఆల్ ద బెస్ట్, యువర్ బ్రైట్ ఫ్యూచర్. అండ్ థ్యాంక్ యూ సార్. ఓకే, అండ్ వచ్చేసి ఇప్పుడు ఎవరు ఫీడ్బ్యాక్ తీసుకుందాం? సామ నాగేశ్వర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు వచ్చేసి సామ నాగేశ్వర్, కల్కపల్లి. ఎక్సలెంట్ సార్. ఈ రోజు నిజానికి అయితే ప్లాన్ ప్రెజెంటేషన్ ఎప్పుడు చెప్పినా ఒక కొత్తగానే ఉంటుంది సార్. ఎందుకంటే ఒక్కొక్క ప్లాన్ లో ఒక్కొక్క రకమైన పాయింట్స్ అనేవి చెప్తున్నాయి. నిజంగా సార్, ఇక్కడ ఈ రోజు ఇన్న ప్లాన్ లో నాకు నోటేట్ చేసుకున్నాను, మంచిగా అనిపించినవి. అవి ఖచ్చితంగా ప్లాన్ లో నాకు యూజ్ అవుతాయి. నిజంగా సార్, ఈ రోజు చెప్పిన ప్లాన్ లో కొత్త వాళ్ళకు చాలా యూస్ఫుల్. ఎందుకంటే కొత్తగా వాళ్ళకు ఎట్లా చెప్తే అర్థమైతే అదే విధంగా చాలా సింపుల్ గా మంచి నీట్ గా చెప్పారు. థ్యాంక్ యూ సార్. నిజంగా సార్, ఇలా నాకు నచ్చిన ఏంటంటే మీరు అన్నారు కదా సార్, ఇక్కడ ఒకటి 20 సంవత్సరాలు చదివిన చదువు ఈ రోజు 20,000గా ఎక్కడా పనికొస్తలేదు. నిజానికి ఇది బాగా నచ్చింది సార్. నిజానికి ఇది చూస్తున్నాం కదా, డేటా 10,000కు 15,000కు తక్కువ 5,000కు చేసే సందర్భాలు రోజులు పోనీ చాలా మంది. కాబట్టి మన కంపెనీలో ఎక్సలెంట్ గా ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా అదుడుగా 1 time షాపింగ్ ద్వారానే ఒక్కసారి షాపింగ్ చేయడం ద్వారా ఇక్కడ మనకు బిజినెస్ చేసుకునే అవకాశం ఎక్సలెంట్ ఉంది. కాబట్టి నిజంగా సార్, ఈ ప్లాన్ తీసుకొచ్చిన మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. ఈ ప్లాన్ వినడం ద్వారా, ఈ ప్లాన్ అంటే దీని ద్వారానే ఈరోజు నేను లాక్లలో అమౌంట్ తీసుకున్నా కాబట్టి మీకు ఇంకా ధైర్యం ఇంట్లో చెప్పగలుగుతున్నా సార్. అదే సార్, ఇంకోటి ఏం సార్ అంటే ఇక్కడ క్యాష్ ఇన్కమ్ ఇంపార్టెంట్, చాలా బాగుంది. తర్వాత నాన్ ఇన్కమ్ సార్, ఈ 2 చాలు సార్ మంచి ఈ రోజు బతకడానికి. ఎందుకంటే మనకు నమ్ముకున్న ఫ్యామిలీలో వాళ్ళకు భరోసా ఇవ్వడానికి మన కంపెనీలో ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. ఈ భరోసాతో ఈరోజు నా ఫ్యామిలీగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా సార్, నేను నిజానికి కంపెనీలో నేను ఇంతవరకు వచ్చేసి 9 లక్షల పైన తీసుకున్నా, దగ్గర దగ్గర అంటే 10 లక్షల వరకు తీసుకోగలిగిన. మొత్తం టీం వచ్చేసి నాకు 1,100 పైన ఉంటుంది సార్ నా టీము. అదుడుగా నిజంగా సార్, ఇక్కడ నా లీడర్ల ద్వారానే ఈ సక్సెస్ అని వచ్చింది. ప్రతి ఒక్క లీడర్లు ఏంటంటే మీరు అన్నారు సార్, ఏంటంటే అప్లైనర్ అనే ఇక్కడ మన సపోర్టివ్ సిస్టమ్ కాబట్టి అప్లైనర్స్ ద్వారా బాగుంటది కాబట్టి ప్రతి ఒక్కరికి అప్లైనర్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఇందులో అందరూ సక్సెస్ అవుతుంది సార్. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. జై హోమ్ సక్సెస్ జర్నీ. ఓకే, థ్యాంక్ యూ మిస్టర్ నాగేశ్వర్ సార్. విష్ ఆల్ ద బెస్ట్, యువర్ బ్రైట్ ఫ్యూచర్. సార్ నాగేశ్వర్ సార్ రూబీ పొజిషన్ అనమాట. అండ్ అశ్విని మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఎంఎస్జే ఫ్యామిలీ మెంబర్స్ అందరికి. సార్ వినిపిస్తుందా? క్లియర్ మేడం, క్లియర్. కంటిన్యూ క్లియర్. ఓకే.
నేను ఈ బిజినెస్ లోకి రాకముందు హౌస్ వైఫ్ సార్. ఇందులోకి వచ్చి నేను 23 లక్షలు తీసుకున్నా 2 సంవత్సరాలలో. నాకు ఇందులో ఎక్కువ నచ్చింది ఏంటంటే సార్, ఇప్పుడు ఎక్కడైనా సరే ఏ బిజినెస్ చేసినా సీనియర్లకు ఎక్కువ అమౌంట్, జూనియర్లకి తక్కువ అమౌంట్ ఉంటుంది కదా సార్. మన బిజినెస్ లో, మన కంపెనీలో సీనియారిటీ జూనియారిటీ లేదు, అందరం ఈక్వల్ గా సంపాదించుకోవచ్చు. రోజుకి మనం క్యాపింగ్ 9600 అయినా తీసుకోవచ్చు. చాలా బాగుంది. ప్రతి ఒక్క లీడర్ చేసుకోవచ్చు, ప్రతి ఒక్కరు సంపాదించుకోవచ్చు. మళ్ళీ ఈ కంపెనీ పుణ్యం అని చెప్పేసి అసలు కలలో అయినా ఫ్లైట్ ఎక్కుతా అనుకోలే. అలాంటిది మంచిగా ఫ్లైట్ లో కులు మనాలి ట్రిప్ ఎంజాయ్ చేసిన. నా టీంలో చాలా వరకు ఇన్కమ్ ఇప్పించిన. ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించిన సిఎండి మధు సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం, గ్రేట్ ఫీడ్బ్యాక్. అండ్ మల్లేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జూమ్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నా పేరు వచ్చేసి అనంతపురం మల్లేష్. నాది వచ్చేసి ఇక్కడ కల్లకుర్తి, తెలకపల్లి. నా టీం వచ్చేసి 600 పైన ఉంటుంది. నేను తీసుకున్నది 6 లక్షలు దాదాపుగా పైన ఉంది. నాకు ఇంత మంచి అవకాశాన్ని కల్పించి అంటే నాకు ఇంత మంచిగా మనకు పరిచయం చేసినటువంటి నా అప్లైనర్ నాగేశ్వర్ సార్ కావచ్చు, నా సూపర్ సీనియర్ నా శివకుమార్ సార్ కావచ్చు, నా టీం, అదేవిధంగా నా టీం, నా లెఫ్ట్ రైట్ టీం కూడా నాకు ఇంత అమౌంట్ తీసుకోవడానికి మస్తు సహకరించారు. అదేవిధంగా నేను తీసుకోవడం కాకుండా మా టీం కూడా చాలా మందికి తీసుకున్నారు. ఖచ్చితంగా సార్, మళ్ళీ ఈ అమౌంట్ ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు ఇంకా డబల్ అంటే త్రిబుల్ రేటింగ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను సార్. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ సార్. అదేవిధంగా మీరు ఒక మాట అన్నారు సార్, అప్లైనర్ అనేది మస్తు సపోర్ట్ అంటారు కదా. నిజంగా సార్, ఎందుకంటే ఎక్కడ ఏ నెట్వర్క్ దాంట్లో కూడా ఇంతగా సపోర్ట్ చేసి, అంటే ఒక అప్లైనర్ చేయి పట్టుకొని, డౌన్లోడ్ చేయి పట్టుకొని ముందుకు నడిపిస్తున్నాడు అంటే మన ఏకైక నేను 2-3 కంపెనీలో చూసిన సార్. మన కంపెనీలో అంతా వేరే కంపెనీలో ఎక్కడ కూడా లేదు సార్. చాలా బాగుంది. ఈ రకంగా ఇంకా ముందుకెళ్తే ఖచ్చితంగా మేము అనుకున్న సాధిస్తాం సార్. థ్యాంక్ యూ సార్. ఇంత సపోర్టింగ్ ఇచ్చిన మా అప్లైనర్స్ కావచ్చు, ఇంత మంచి కంపెనీ తీసుకొచ్చి మా అందరి జీవితాల్లో నిజంగా మేము డబ్బు సంపాదించుకోవడానికి మీరు ఎంతో కృషి చేస్తూ ప్రతి బుధవారం కావచ్చు, శనివారం కావచ్చు ట్రైనింగ్స్ ఇచ్చి ప్లాన్ చెప్పి మీకున్న బిజీ షెడ్యూల్లో మాకైనా కానీ ఇంత మంచిగా నూరు పోసి ఇంత అవకాశం ఇస్తున్నందుకు మీకు వెరీ వెరీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, విష్ ఆల్ ద బెస్ట్ సార్, యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ అండ్ యూ. పన్నం సార్, పన్నం రామచంద్ర. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఎంఎస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి. సార్ నా పేరు వచ్చేసి పానం రామచంద్రి, తెలకపల్లి సార్, బాపరు. సార్ ఈ కంపెనీలో నేను 1 year చేస్తున్నా. ఒక 6 months వర్క్ చేసిన. నేను తీసుకున్న అమౌంట్ సార్ మొత్తం 3,98,000 సార్. టీం వచ్చేసి 402. ఈ కంపెనీ రాకముందు సార్ నేను ఒక హోటల్లో వర్క్ చేసిన. నాకు ఇంత మంచి అవకాశం కల్పించిన మా అప్లైనర్ నాగేశ్వర సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఈ రోజు ఆయన పరిచయం చేయకపోతే ఈ రోజు ఇంత అమౌంట్ ఇసుకోపోదును నేను, ప్లస్ ఫ్లైట్ కూడా ఎక్కవాడిని కదా సార్. నేను ఇంత అవకాశం కల్పించినందుకు సార్ ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకోటి సార్, కంపెనీ పరిచయం చేసిన మా గురువు సిఎండి మధు సార్ గారికి ప్రత్యేకంగా, ఎందుకంటే ఇక్కడ ఉన్న మేము సార్ ఈ రోజు ఒక ఫ్యామిలీలకు అందరం ఒక దగ్గర ఉండి ఇంత అమౌంట్ సంపాదించుకుంటున్నాం కాబట్టి ఇది ఇక్కడితో ఆకుండా సార్ ఇంకా ముందుకెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాం సార్ మేము. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి ఓకే పన్నం సార్, విష్ ఆల్ ద బెస్ట్, యువర్ బ్రైట్ ఫ్యూచర్. లేదా సార్, మీరు పరిచయం చేసుకునే ముందు చెప్పండి ముందు ఏమని, నేను పన్నం రామచంద్ర సార్ ఈ కంపెనీలో గోల్డ్ పొజిషన్లో ఉన్నాను, సో నా టీం వచ్చేసి ఇంత ఉంది అని చెప్పేసి మీ కేటగిరీ చెప్పండి. కేటగిరీ చెప్పాలి, కేటగిరీ చెప్పి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, గర్వంగా చెప్పాలి, గుండె మీద చేసుకొని చెప్పాలి. ఎందుకంటే ఓకే బయట ఓకే కొన్ని కంపెనీల లీడర్లు అసలు ఏ పొజిషన్ లేక ఆర్డర్ పడతా ఉంటారు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఏ పొజిషన్ రాకుండా ఇన్కమ్ తీసుకోకుండా అలా ఆడిపోతున్నారు. మీరు వచ్చిన 2-3 నెలలు 4 నెలల్లో లక్షలాది అని తీసుకున్నారు. మంచి మంచి కేటగిరీస్ మీ దగ్గర ఉన్నప్పుడు గర్వంగా ఎమోషనల్గా మాట్లాడాలి. సార్ నా పేరు పన్నం రాము సార్, నేను గోల్డ్ పొజిషన్లో ఉన్నా. ఇప్పుడు మీరు ఏ పొజిషన్లో ఉన్నారు సార్ ఇప్పుడు పన్నం సార్? సార్ సిల్వర్ స్టార్ సార్, ఒక సిల్వర్ స్టార్ పొజిషన్లో ఉన్న నేను ఈ ఎంఎస్ఏ కంపెనీతో కాంటెస్ట్ విన్ అయిన, కులు మనల ట్రిప్ ఎంజాయ్ చేసిన, నా టీం ఇంత ఇన్కమ్ ఎంజాయ్ చేసుకున్నాను. సో చెప్పారట, పొజిషన్ చెప్పి ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, సరేనా? ఇప్పటి నుంచి ఓకే ఓకే సార్. థ్యాంక్ ఎప్పుడు ఫీడ్బ్యాక్ అయినా సరే మీ పొజిషన్ చెప్పి ఫీడ్బ్యాక్ ఇవ్వండి మన కంపెనీలో. ఓకే ఓకే సార్. ఓకే, థ్యాంక్స్. నెక్స్ట్ అనసూయ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం.
గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్ అందరికి. నా పేరు అనసూయ, నాది అచ్చంపేట. నేను కూడా సిల్వర్ స్టార్ లీడర్ని. నేను కూడా ఒక 2 లక్షలు తీసుకున్నా. నా టీం కూడా ఒక 1,00,000 దాకా ఇప్పించిన. నా ప్లైనర్ వచ్చేసి రామచంద్ర సార్, నాగేష్ సార్. ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఎండి సార్ కూడా థ్యాంక్ యూ సార్. అసలు ప్రతిదీ అసలు ఎన్నో చూసుకుంటూ వస్తున్నాం కానీ ఇంత మంచి కంపెనీ కానీ ఇంత మంచి ఎండి సార్ కూడా ఎక్కడ లేరు. అసలు మనకు ఇంత మంచి అవకాశం ఇస్తుందంటే అది మనం అదృష్టంగా భావించాలి అని, ప్రతిదీ సక్సెస్ కావాలి, అందరం కావాలని కూడా కోరుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంత మంచి ఓకే మేడం. అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ ఓకే యూ మేడం, సార్. ఆల్ ద బెస్ట్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. సో రాజేష్ సార్ ఇప్పలపల్లి. రాజేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఎంహెచ్ఏ ఫ్యామిలీ మెంబర్స్. సార్ ఇన్ని రోజులు నేను డిలే చేసినప్పుడు సీరియస్ గా తీసుకుంటున్నా సార్. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఓకే నేమ్ లిస్ట్ అవన్నీ రెడీ చేసుకొని ఇప్పుడు అంటే వర్క్ ఏ విధంగా స్టార్ట్ చేయాలని మొత్తం వర్క్ చేసుకున్నా. నేను ఫీల్డ్ లోకి వెళ్ళి నిదానంగా ట్రై చేస్తున్నా సార్. ఖచ్చితంగా నేను ఇంక వదలను. ఇది తప్ప నాకు వేరే లేదు. 100%, 100 కాదు 1000% దీనికి ఎఫర్ట్ పెట్టి చేస్తాను సార్. చేస్తాను, 100% చేసేస్తాను. ఓకే, బ్రాంజ్ లీడర్ రాజేష్ సార్ అని చెప్పు సార్. నేను బ్రాంజ్ పొజిషన్ లో ఉన్నాను. ఇంకా అది చెప్పండి సార్. నా పేరు ఇప్పలపల్లి రాజేష్. నేను జడ్చల నుంచి మాడుతున్నా. నా పొజిషన్ ఇప్పుడు బ్రాంచ్. ఓకే, బ్రాంజ్ పొజిషన్. ఓకే సార్, మళ్ళీ మ్యూట్ అయింది. అండ్ ఇంకేమైనా తీసుకుందాం సార్. ఓకే, 9:26 అయింది. ఇక లాస్ట్ 4 నిమిషాలు మాట్లాడి మనం జూమ్ ఫినిష్ చేద్దాం 9:30కి. లీడర్స్ గుర్తుపెట్టుకోండి, ఏమంటానంటే జూమ్లో ఉన్న ప్రతి ఒక్క 26 మంది కూడా ఆల్రెడీ 4 లిఫ్ట్ అయిపోయారు, పర్వాలేదు. ఈ ఎంఎస్జేలో సక్సెస్ అవ్వాలంటే పేషెన్సీ అనేది చాలా అవసరం. పేషెన్సీ ఉంటేనే సక్సెస్ వస్తుంది. మనం చేసే పనిని ఇష్టంగా చేయాలా, చేస్తేనే సక్సెస్ తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? నేనేమంటున్నానంటే బయట ప్రపంచం మొత్తం మీద కూడా ధనవంతుడు ఇంకా ధనవంతుడుగా ఎదగొచ్చు, కానీ ఒక సామాన్య మానవుడు ధనవంతుడు అవ్వాలంటే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. మరి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో డే ఫస్ట్ నుంచే హయ్యర్ బైనర్ ఇస్తూ 10 నిమిషాల్లో ప్లాన్ కంప్లీట్ చేస్తూ ఏ రోజు పేమెంట్ ఆ రోజు ఇస్తున్న కంపెనీయే మన మా సక్సెస్ జర్నీ కంపెనీ. ఎందుకంటే మన కంపెనీలోకి వేరే వేరే కంపెనీస్లో మంచి కేటగిరీస్ ఉన్న వాళ్ళు కూడా దాంట్లో ఇన్కమ్ తీసుకోలేక ఖాళీ కేటగిరీలకే పరిమితం అయిపోయింది సార్. మా జీవితం ఏం సంపాదించుకోలేదు, వెనక్కి తిరిగి చూస్తే అప్పుల పాలైనాం, ఇందులోకి వచ్చిన తర్వాత లక్షల ఆదాయం తీసుకున్నామని చెప్పేసి చాలా మంది లీడర్లు మన మా సక్సెస్ జర్నీ కంపెనీలో ఉన్నారు. ఓకేనా? కారణం ఏంటంటే మన కంపెనీ ఒకే ఒక కంపెనీ ఏంటంటే అది లీడర్ల కంపెనీయే. లీడర్లు బాగుండాలి. ఎందుకంటే ఏ కంపెనీ అయినా ఎండి అనే పర్సన్ ప్రశాంతంగా ఏసీలో కూర్చొని లక్షల కోట్లు, వేరే కంపెనీ పేర్లు వాడద్దు కానీ మొన్న కూడా రీసెంట్గా 2021 కంపెనీ లాంచ్ అయింది. 400-500 కోట్లు టర్న్ ఓవర్ చేసి ఇలా కంపెనీ క్లోజ్ చేసే పొజిషన్లో ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఆయన కోట్లు గడించుకున్నాడు. మరి మన కంపెనీ లీడర్ బాగుండాలి. ఎందుకంటే ఒక లీడర్ ప్లేస్లో ఉండి ఆలోచించి డిజైన్ చేసిన ప్లానే మన మా సక్సెస్ ఇన్ కంపెనీ ప్లాను. ఓకేనా? అలా ప్లాన్ ప్రకారంగా మనం తీసుకెళ్తున్నాం. కొన్ని కంపెనీస్ స్టాక్ పాయింట్లని, అదిగో నువ్వు ఈ స్టాక్ పెట్టుకో, ఆ స్టాక్ పెట్టుకో, నువ్వు ఆ పొజిషన్ పోతావు, ఈ పొజిషన్. అసలు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే ఖాళీ ఒకటే వస్తువు కొనుక్కొని ప్లాన్ ప్రమోట్ చేయాలి ఖాళీ, అంతే. కానీ స్టాక్ పాయింట్లు అని చెప్పి ఆడ లక్షలు బండ్లు కొనియా, ఇక వద్దులే పేర్లు వద్దు కానీ ఎన్నో స్టాక్ పాయింట్లు కొని కోట్లు గడించారు కంపెనీస్. మరి ఎక్కడ కూడా అలా చేయకుండా ఖాళీ ఒక ఐడియా వేసుకొని బిజినెస్ చేయడం అని చెప్పేసి ఆ రోజు నుంచి స్టిల్ ఈ రోజు వరకు కూడా లీడర్ బాగుండాలి, లీడర్ బాగుండాలి. ఎందుకంటే లీడర్ కానీ అన్నీ అనుభవించిన అలాంటి సిచ్యువేషన్స్ నా లీడర్లు అనుభవించకూడదు. ఎంఎస్జీలో ఎవరు జాయిన్ వాళ్ళు అనుభవించకూడదు. వాళ్ళు బాగుండాలని చెప్పేసి, వాళ్ళు బాగుంటారని నేను బాగుంటారని చెప్పేసి నేను డిజైన్ చేసుకొని ఈరోజు చాలా వండర్ఫుల్గా రన్ చేస్తూ కంపెనీని మంచి పొజిషన్ తీసుకొస్తున్నాం. సో ఇప్పుడు కూడా ప్రతి ఒక్క లీడర్ కూడా డే ఫస్ట్ నుంచే రేపటి నుంచి ప్రశాంతంగా ఆడు